హలో ఫ్రెండ్స్, అందరూ 'పుష్ప' మూవీ చూసారా? చాలా బావుంది గదా! మీరు ఎంజాయ్ చేసుంటారనేసి అనుకుంటా. కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. ఎందుకో ఏమో నాకైతే తెలీదు గానీ, ఎవరెవరి ఒపీనియన్స్ వాళ్ళవి. మేము కూడా మూవీకొచ్చాము. 3 డేస్ లేట్‌గా వెళ్ళామండి. మా పాప 'పుష్ప' బ్యానర్ చూడగానే డాన్స్‌లేస్తుంది. ఈ పిల్లల్ని తీసుకొని ఫస్ట్ షోకి మేము వెళ్ళాలనుకున్నాం ఫస్ట్‌లో అయితే. కానీ ఆ క్రౌడు ఇది చూసి మేము అసలు వద్దనుకోని గమ్మున ఇంట్లో ఉండి 3 డేస్ లేట్‌గా వెళ్ళాము. 3 డేస్ లేట్‌గా వెళ్ళినా కూడా ఎంత క్రౌడ్ ఉంది తెలుసా? ఎంత గోల గోల అసలు. మేము అలా వచ్చి కూర్చున్నాము. సరే సెల్ఫీ తీసుకుందాం అని చెప్పేసని మా చిన్నోళ్ళు అసలు కూర్చోనే లేదు. ఆడుతూనే ఉన్నారు. హాఫ్ అన్ అవర్ ఫాస్ట్‌గా వచ్చామనమాట. అంటే తొందరగా వచ్చాము థియేటర్‌కి. సరే అనేసి అంత క్రౌడ్‌లో కూడా వాళ్ళు ఆడుతున్నారు. చెప్పిన మాట వినరు పిల్లలు అసలు. ఇంట్లో ఫస్ట్ పేరెంట్స్ కరెక్ట్‌గా ఉండాలండి. ఎందుకంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి నేను మాట్లాడుతున్నా. ఎంత ధైర్యంగా వచ్చారంటే వాళ్ళంతా క్రౌడ్‌లోకి పిల్లల్ని పెట్టుకొని అది. వాళ్ళు సింగిల్‌గా అయినా అన్నా ఓకే అనుకోవచ్చు. తట్టుకొని దూరం ఒక పక్క పిల్లల టెన్షన్, ఇంకొక పక్క హస్బెండ్ కనిపించలేదని ఒక టెన్షన్. ఎక్కడ ధైర్యం ఉంటది చెప్పండి? దయచేసి ఎప్పుడే గానీ ఫస్ట్ షోకి పిల్లల్ని తీసుకొని వెళ్ళకండి. 2 డేస్, 1 వీక్ లేట్‌గా వెళ్ళండి. సినిమా యాడ పోదు. ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అని చెప్పేసి మనం కూడా కొంచెం ఆలోచించి మనము ఆ ఊపులో చూసేయాలనేసి అనుకుంటారు. ఊపు చూసారు గదా! ఎలా జరిగిందో. ఒక పక్క తల్లి పోయింది. ఇంకొక పక్క పిల్లాడికి హెల్త్ బాలేదు. ఆ ఫ్యామిలీకి ఎన్ని లక్షలేస్తే ఏం లాభం చెప్పండి? దయచేసి మారాల్సింది మనమే. మనం కరెక్ట్‌గా ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు కదా! అనేసి నా ఒపీనియను. చూడండి, ఫస్ట్‌లోనే వచ్చేసాం. అయినా కూడా ఎంత క్రౌడ్, పెద్ద థియేటర్ అనమాట ఇది. చాలా బావుంది. ఎంజాయ్ చేస్తాము. నేను కూడా సూపర్‌గా ఎంజాయ్ చేశాను. కానీ ఇంత 3 డేస్ లేట్‌గా వచ్చినా కూడా క్రౌడ్ చూడండి. ఇది ఫస్ట్‌లోనే ఫుల్‌గా చూసుంటే మీకు చాలా క్రౌడ్ ఉండేది. లాస్ట్‌లో కూడా మీకు అది చూపిస్తాను. సూపర్ ఉంది మూవీ. మీకేమనిపించింది 'పుష్ప' మూవీ చూసి? కమెంట్ చేయండి. అసలు దయచేసి ఎప్పుడు పిల్లల్ని తీసుకొని క్రౌడ్‌లోకెళ్ళకండి. అది మనం చేసే తప్పే. మనం చేసే తప్పుకి మన ఫ్యామిలీనే బలైతది, గుర్తుపెట్టుకోండి. అందుకే సింపుల్‌గా ఈ వీడియో చేశాను. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.